విను దేవ, సమయంలో నాయన ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. కొన్నిసార్లు నాయన మీ విషయమైనటువంటి జ్ఞానము సంపూర్ణంగా లేకపోవడం చేత కొన్ని విషయాలు అర్థం కాకపోయినప్పటికీ దేవ, మీ నడిపింపు పరిశుద్ధాత్ముడి ద్వారా మీ నడిపింపు ఉత్తమమైనది అని గ్రహించి మీ సహాయం కోసమై అడుగుచున్నాను దేవ. విరాసుడనైన నన్ను బలపరుచు తండ్రి. ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను జాగ్రత్తగా విని గ్రహించుటకు సహాయం చేయలేవా. ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయన మీ మాటలను చాలా తేటగా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు సహాయం అనుగ్రహించమని కుమారుడైన యేసుక్రీస్తు పేరట మనం అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి 1వ యోహాను 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. యోహాను గారు ప్రేమను గురించి వ్రాస్తూ ఉన్నటువంటి సందర్భం 7వ వచనం నుంచి 21వ వచనం వరకు ప్రేమను గురించి వ్రాసినటువంటి సందర్భం. 3వ అధ్యాయంలో కూడా ప్రేమను గురించి వ్రాసాడు. 2వ అధ్యాయంలో కూడా ప్రేమను గురించి వ్రాసాడు. ఇలాగా ప్రేమను గురించి సువార్తలో మనకు తెలిసినటువంటి బాగా తెలిసినటువంటి వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ప్రేమను గురించి రాశాడు. అదేవిధంగా తాను రాసినటువంటి పత్రికలలో కూడా ప్రేమను గురించి వ్రాయడాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఈ మొదటి పత్రికలో చాలా వచనాలు ప్రేమను గురించి వ్రాశాడు. కనుక ప్రేమను గురించి వ్రాసినటువంటి సందర్భము ఇది. ఈ సందర్భంలో ఏ మానవుడునో దేవుని ఎప్పుడునో చూచి ఉండలేదు అని వ్రాశాడు. దేవుని అనగా తండ్రి అయినటువంటి దేవుని గురించి అపోస్తలుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు గురించి కాదు యోహాను గారు మాట్లాడుతున్నది. యేసుక్రీస్తు వారు శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరములు జీవించాడు. ఆయనను అపోస్తలుడు చూశారు, కన్నులతో చూశారు. ఆయన కాలంలో ఉన్నటువంటి జీవించినటువంటి వారందరూ కూడా చూశారు. యోహాను గారు యేసుక్రీస్తుని గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుని గురించి వ్రాసినటువంటి సందర్భం. ఇదే విషయాన్ని యోహాను గారు తన సువార్తలో రాశారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడునో ఎప్పుడైనను దేవుని చూడలేదు,
కుమారుడే, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. అవే మాటలు. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎవడును, ఆదామైనా కావచ్చు, మోషే అయినా కావచ్చు, యాకోబు అయినా కావచ్చు, ఇశ్రాయేలీ అయినా కావచ్చు, యోహాన్ అయినా కావచ్చు, యోహాన్ ఎవరికి రాశాడో పత్రిక వారైనా కావచ్చు, ఎవడునో ఎప్పుడునో అంటే ఏ కాలంలోనైనా దేవుని చూడలేదు. పౌలు గారు తిమోతికి రాస్తూ 1వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాశాడో చదువుకుందాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయ్య ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. అదృశ్యుడు. పౌలు గారు ఏమని రాశాడు దేవుని గురించి? అదృశ్యుడు, దృశ్యము కానటువంటి వాడు. అదే పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇవే మాటలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. ఎవరి గురించి రాశాడు ఈ గ్రంథకర్త అంటే దేవుని గురించి. అదృశ్యుడైన వాణిని అంటే దేవుని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు అదృశ్యుడు, మన కన్నులకు కనిపించని వాడు. ఎందుకంటే ఆయన ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. యోహాను గారు ఏ మానవుడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేరు. ఈ యోహాను గారు ఎందుకు రాశాడు అసలు? ఈ మాటలను వ్రాయవలసినటువంటి అవసరత ఏమొచ్చింది యోహాను గారికి? యోహాను గారు ఎవరికైతే ఈ పత్రిక రాశాడో వారికి ఎందుకు ఈ మాటలను రాశాడు, ఎందుకు రాయవలసి వచ్చింది అంటే, యోహాను గారి కాలంలో అబద్ధ బోధకులు సంఘంలో నుండి బయలుదేరారు. 2వ అధ్యాయంలో మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలు, మన 4వ అధ్యాయం 1వ వచనము, ఇలాగ ఈ వచనాలన్నీ చదువుకుంటే ఆ సంఘములో నుండే అబద్ధ బోధకులు బయలుదేరారు. సంఘంలో నుండి వాళ్ళు వెళ్ళిపోయి ఇలాగ వెళ్ళిపోవడం ద్వారా ఉన్న సంఘస్థులు వెళ్ళిపోయి వారు కూడా మరి సంఘంగా కూడుకొని ఉంటారా అంటే సంఘంగా వారు కూడా వేరుగా కూడుకొని ఉంటారు. వారు వేరుగా బోధిస్తూ ఉంటారు. సంఘస్థులు వేరుగా వినుచూ ఉంటారు, వారు వేరుగా బోధిస్తూ ఉంటారు సంఘంలో నుండి వెళ్ళిపోయినటువంటి వారు. అప్పుడు సంఘంలో ఉన్న వారికి ఒక అనుమానము రావచ్చు, ఇంతకు మేము వినిచున్నటువంటి బోధ నిజమా, లేకపోతే మాలో నుండి వెళ్ళిపోయి బోధిస్తున్నటువంటి వారి బోధ నిజమా? ఏది నిజము? వాళ్ళెందుకు మాలో నుండి వెళ్ళిపోయారు? వాళ్ళెందుకు మాకు వేరుగా బోధిస్తూ ఉంటున్నారు? వారి బోధ నిజమా, మా బోధ నిజమా అనే ఆ సందేహము వారిలో కలుగుచున్నప్పుడు వారు నిశ్చయత కలిగి ఉండడానికి, విశ్వాసులు
నిశ్చయత కలిగి ఉండడం కొరకు యోహాను గారు ఈ విషయాలను వ్రాశాడు. మనం ఇంకా చూస్తే నిదానంగా మనకి అర్థమవుతుంది. అదే యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడునో దేవుని ఎప్పుడునో చూచి ఉండలేదు. అయితే మరి చూడలేదు కాబట్టి దేవుడు లేడనా? చూడలేదు, మరి ఆయన నాలో ఉన్నాడని, ఆయన ఉన్నాడు అని, ఆయన నా యందు నిలిచి ఉన్నాడు అని, దేవుడు అని మనం తెలుసుకోవడం ఎలాగా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ ప్రజలలో నిలిచి ఉన్నాడని ప్రజలు తెలుసుకోవడం ఎలాగా? దేవుడు అదృశ్యుడైనటువంటి దేవుడు తనను తాను ప్రజలకు ఎలా బయలుపరుచుకొనొచ్చు ఉన్నాడు? అదృశ్యుడైనటువంటి దేవుడు ప్రారంభము నుండి ప్రజలకి తనను తాను అనేక రకాలుగా బయలుపరచుకొనొచ్చునే వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మరలా మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడునో ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే దేవుడు అదృశ్యుడైనటువంటి దేవుడు తనను తాను ప్రజలకి ఎవరి ద్వారా బయలుపరుచుకున్నాడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తును పరలోకము నుండి ఈ లోకానికి పంపి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరధారిగా 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు యేసుక్రీస్తు ద్వారా తనను తాను ప్రజలకు బయలుపరుచుకున్నాడు. అంటే యేసుక్రీస్తు అదృశ్యుడైనటువంటి దేవుడిని బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడో? తన బోధనల ద్వారా బయలుపరిచాడు. తన బోధనలో దేవుడు ఏమై ఉన్నాడో బోధించి బయలుపరిచాడు. దేవుడు ఆత్మ అనే విషయాన్ని ఎవరు బోధించారు? యేసుక్రీస్తు వారే బోధించారు. సమరయ స్త్రీతో, సమరయ అనే పట్టణానికి చెందినటువంటి స్త్రీతో మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనే మాటలను యేసుక్రీస్తు వారే సమరయ స్త్రీతో పలికాడని మనం ఎరుగుదుము. నేను యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో గత వారాలలో నేను వాక్యం చెప్పాను. మేము ఆయన వలన విని. ఇక్కడ యోహాను గారు ఏమని రాశాడంటే మేము యేసుక్రీస్తు వలన విన్నాం. ఏం విన్నారు? యేసుక్రీస్తు వలన అంటే దేవుడు వెలుగై ఉన్నాడు అని విన్నారు. అంటే దేవుడు వెలుగై ఉన్నాడని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ విధంగా దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడని, దేవుడు కనికరం గలవాడై ఉన్నాడని, దేవుడు ఈ విధంగా ఆయన ఈ గుణాలను కలిగి ఉన్నాడని యేసుక్రీస్తు వారు తన బోధల ద్వారా అదృశ్యుడైనటువంటి దేవునిని బయలుపరిచాడు. అయితే యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆయన పరలోకానికి కొనిపోబడిన తర్వాత యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్ముడిని ఈ భూమి మీదికి పంపించాడు. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు పండుగ దినమున భూమి మీదికి వచ్చిన దినము మొదలుకొని ఈ రోజు వరకు కూడా పరిశుద్ధాత్ముడు, వినండి, అదృశ్యుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనను తాను ప్రజలకు బయలుపరుచుకున్నాడు. అయితే ఈ దినములలో అంటే పెంతెకోస్తు అనే పండుగ దినం మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రజలకి తనను తాను బయలుపరుచుకొని ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు అదృశ్యుడైనటువంటి దేవుడిని బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఎలా బయలుపరుస్తున్నాడు? యేసుక్రీస్తు వారు తన బోధల ద్వారా తండ్రి అయినటువంటి దేవుడిని, ముఖ్యంగా ఈ మాట మర్చిపోద్దండి, అదృశ్యుడైన దేవునిని తన బోధల ద్వారా బయలుపరిచాడు. అయితే పరిశుద్ధాత్ముడు తండ్రి అయినటువంటి
దేవుడిని, అదృశ్యుడైన దేవుడిని ఈ రోజు సంఘమైనటువంటి మన ద్వారా బయలుపరచుచు ఉంటున్నాడు. అదే విషయాన్ని యోహాను గారు రాస్తూ ఉన్నారు. చూడండి, మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. అయితే అనే మాట అక్కడ లేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఏ మానవుడును ఎప్పుడునో తండ్రి అయినటువంటి దేవునిని చూచి ఉండలేదు. అది వాస్తవం. దేవుడు అదృశ్యుడు కనుక, ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు అదృశ్యుడు కనుక ఏ మానవుడును ఎప్పుడునూ చూచి ఉండలేదు. అది వాస్తవం. అయితే చూచి ఉండనంత మాత్రాన దేవుడు లేడు అని చెప్పడానికి వీలు లేదు. దేవుడు మన యందు నిలిచి ఉండడం లేదు అని చెప్పడానికి వీలు లేదు అన్న విషయాన్ని యోహాను గారు ఇక్కడ వ్రాయడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గాలి మన కన్నులకు కనిపించనంత మాత్రాన గాలి లేదు అని మనం చెప్పలేం. గాలి తాను చేసే పనుల వలన గాలి ఉన్నట్లుగా మనకి రుజువు అవుతుంది. చల్లగా మనకు శరీరానికి తగలడం ద్వారా, మనం ఆ గాలిని అనుభవించడం ద్వారా, మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి చెట్లు కదలడము ద్వారా, గాలి తన పనిని చేయడము ద్వారా అది కంటికి కనబడకపోయినా అది చేసే పనులు మన కనులకు కనిపిస్తున్నాయి. దానిని మనం అనుభవిస్తూ ఉంటున్నాం. కరెంటు మన కంటికి కనిపించకపోయినా అది చేసే పని, అది వెలుతురుని ఇవ్వడం ద్వారా గాలి ఉంది అని మనకు రుజువు అవుతుంది. అదే విధంగా దేవుడు అదృశ్యుడే అయితే ఆయన చేసే పనుల ద్వారా ఆయన ఉన్నాడు అని, ఆయన మనలో నిలిచి ఉంటాడు అని ఆయన దానిని రుజువు చేసుకొని ఉంటున్నాడు. ఇక్కడ యోహాను గారు ఏమని రాస్తాడంటే, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదో, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. నేను ఇంతవరకు చెప్పాను కదా, పరిశుద్ధాత్ముడు సంఘము ద్వారా అదృశ్యుడైనటువంటి దేవునిని బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఎలాగనగా మనం అందరము కూడా ఆత్మ మూలముగా జన్మించాం, అంటే పరిశుద్ధాత్ముడి మూలంగా జన్మించాం. యేసుక్రీస్తు వారు ఈ నీకోదేము గారితో మాట్లాడుతూ, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు, తర్వాత పై వచనాల్లో ప్రవేశించలేడు అని మాట్లాడడాన్ని మనం ఎరుగుదాము. అంటే ఆత్మ మూలంగా జన్మించడం అంటే పరిశుద్ధాత్ముడు, జాగ్రత్తగా వినాలి మీరు, పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యము ద్వారా మనలను జన్మింపజేశాడు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే మనం నూతనంగా జన్మించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ నూతన జన్మలో తన కార్యాన్ని, తన పనిని చేశాడు. బైబిల్లో రాయబడి ఉంది, పరిశుద్ధాత్ముడు సువార్త చెప్పేవారిని బలపరుస్తాడు, సువార్త చెప్పేవారికి శక్తిని ఇస్తాడు. అదే మాట మనం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకొందురు, యెరూషలేములో, యూదయలో, సమరయలో, బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. అంటే సువార్త చెప్పడానికి కావలసినటువంటి శక్తిని పరిశుద్ధాత్ముడు సువార్త చెప్పేవారికి ఇస్తాడు. సువార్త వినేవారిలో కూడా పరిశుద్ధాత్ముడు తన పనిని చేస్తాడు. ఏం పనిని చేస్తాడంటే, ఒక వ్యక్తి సువార్తను వినుచు ఉన్నప్పుడు, ఆ సువార్త వాక్యము వినుచు ఉన్నప్పుడు, ఆ వినుచున్నటువంటి వాక్యము ద్వారానే విశ్వాసమును కలగజేస్తాడు. వినుచున్నటువంటి వాక్యము ద్వారానే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి జీవితంలో ఈ పనులను చేస్తాడు. తర్వాత ఆ వ్యక్తి పరిశుద్ధాత్ముడి కార్యమును అంగీకరించినప్పుడు
చివరిగా పరిశుద్ధాత్ముడినే దేవుడు ఆ వ్యక్తికి వరంగా అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోనికి వస్తాడు, ఆ వ్యక్తిలో నిరంతరము కూడా నివాసం చేస్తాడు. మనలో నివసించే ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నూతన స్వభావాన్ని మనకు కలగజేస్తాడు. తీతుకు రాసినటువంటి పత్రికలో ఆ మాట మనకు రాయబడి ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయడం ద్వారా అనే మాట ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు అంటే మనలో నూతన స్వభావాన్ని కలగజేశాడు. ఏంటి ఆ నూతన స్వభావం అంటే దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనము కూడా ప్రేమ అనే ఆ గుణమును కలిగి ఉండనట్లుగా ఆ నూతన స్వభావాన్ని కలగజేశాడు. దేవుని మూలంగా పుట్టినటువంటి వారు ఆయన గుణాలను కలిగి ఉంటారు. నేను చాలా సార్లు చెప్పాను, నా పిల్లలు చూస్తే వీళ్ళు మోహన్ బాబు కుమార్తెలు అని అనుకుంటారు కదా, అది శరీర సంబంధమైనటువంటి పోలికలు. అలాగే దేవుని మూలముగా మనం పుట్టాము కనుక దేవుడు ఏ విధంగా ప్రేమ గలవాడో ఆయన మూలంగా పుట్టినటువంటి మనము కూడా దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమ అనే గుణాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఆ ప్రేమ అనే స్వభావాన్ని మనలో కలగజేశాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నాం చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవాలి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదో, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎవరి ద్వారా కుమ్మరింపబడిందంటే పరిశుద్ధాత్ముడి ద్వారా మన హృదయాలలో కుమ్మరింపబడింది. ఏమి కుమ్మరింపబడింది? దేవుని ప్రేమ కుమ్మరింపబడింది. కనుక పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో దేవుని ప్రేమను ఆయన మూలంగా పుట్టడము ద్వారా కుమ్మరించాడు. ప్రేమ అనే నూతన స్వభావాన్ని కలగజేశాడు గనక మనము ప్రేమ కలిగి ఉన్నాం. వినండి, మనము ప్రేమ కలిగి ఉన్నాము అంటే దానికి కారణము పరిశుద్ధాత్ముడు ఆ ప్రేమను మన హృదయంలో కుమ్మరించడమే. మనము ప్రేమ కలిగి ఉన్నామంటే ఆ ప్రేమ దేవుని మూలంగానే కలిగింది. దేవుడు అదృశ్యుడే, అయితే ఆయన మన హృదయాలలో పరిశుద్ధాత్ముడి ద్వారా కుమ్మరించబడినటువంటి ఆ ప్రేమ ద్వారా ఆ ప్రేమను కలిగి ఉన్న మనము ఆ ప్రేమను ఒకరి పట్ల ఒకరము కనపరుచుకోవడం ద్వారా, యోహాను గారు రాస్తున్నారు, మనము ఒకరిని ఒకడు ప్రేమించినప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉండును. అదృశ్యుడైన దేవుడు మన యందు నిలిచి ఉండును. దేవుడు అదృశ్యుడే, కానీ ఆయన ఉన్నాడని, ఆయన నాలో నిలిచి ఉన్నాడని, ఆయన మనలో నిలిచి ఉన్నాడని ఎలా తెలియజేయబడుతుంది? నేను ఎలా తెలుసుకుంటాను? మీరు ఎలా తెలుసుకుంటారు? దేవుడు మీ యందు నిలిచి ఉన్నాడని, దేవుడు నా యందు నిలిచి ఉంటాడని మనం అందరం ఎలా తెలుసుకుంటాము? మనలో దేవుడు నిలిచి ఉన్నాడని మనల్ని చూస్తున్న ప్రజలు ఎలా తెలుసుకుంటారు అంటే మనము ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమను బట్టి, మనము ఒకరి పట్ల ఒకరం ప్రేమ చూపిస్తున్నామంటే మనలో ప్రేమ ఉంది. మనలో ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమ దేవుని మూలంగానే కలిగింది. ఆ విధంగా దేవుడు అదృశ్యుడైన మనము చూపించే ఆ ప్రేమ ద్వారా దేవుడు నాలో నిలిచి ఉన్నాడు, దేవుడు మీలో నిలిచి ఉన్నాడు అని దేవుడు తనను తాను రుజువు పరుచుకొని చూపుతున్నాడు. ఇంకా మనకు అర్థం కావడానికి చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 39వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండిననియో, అతడు చేసినదంతయో అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియో అతని యజమానుడు చూచినప్పుడు నొక్కి చెప్తున్నాను అన్నమాట. ఎవరు చూశారు? పోతీఫర్ చూశాడు. ఎవరిని చూశాడు? యోసేపును చూశాడు. ఏం చూశాడు?
దేవుడు ఈ యవనస్తుడైన యోసేపునకు తోడై ఉన్నాడని చూశాడు. ఎలా చూశాడు? దేవుడు, జాగ్రత్తగా వినండి, దేవుడు యవనస్తుడైన యోసేపునకు తోడుగా ఉన్నాడని ఎలా చూడగలిగాడో, అదృశ్యుడైన దేవుడు యవనస్తుడైనటువంటి యోసేపునకు తోడుగా ఉన్నాడని ఇశ్రాయేలీయుడు కానటువంటి పోతీఫర్ ఎలా చూడగలిగాడు అంటే, అక్కడే 3వ వచనం రాయబడి ఉంది, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు. అంటే యోసేపు ఏం చేసినా కూడా, ఏ పని చేసినా ఆ పని ఏమవుతుంది? సక్సెస్ అవుతుంది, సఫలం అవుతుంది. అది చూసినటువంటి పోతీఫరు, అంటే అతడు చేసిన పనిని చూసినటువంటి పోతీఫరు అదృశ్యుడైనటువంటి దేవుడు తోడుగా ఉన్నాడు అని చూడగలిగాడు. అదే 41వ అధ్యాయము 38వ వచనం, అదే పుస్తకము 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఫరో మాట్లాడుతున్నాడు. అంటే ఒక రాజు, ఐగుప్తు దేశానికి రాజు గారు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన సేవకులతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ కూడా యోసేపు గురించే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. అంటే ఈ యోసేపును గురించి ఈ రాజుగారికి ఏమర్థమైంది? యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు అని అర్థమైంది. ఎలా అర్థమైంది ఇతనికి? రాజుగారికి యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు అని ఎలా చూడగలిగాడు? ఎలా గుర్తించగలిగాడు? ఇంకా చూడండి, 38వ వచనంలో 39వ వచనంలో, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. ఇక్కడ 3 మాటలను నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఒకటి, దేవుని ఆత్మ గల మనుష్యుని. రెండవది, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను. మూడవది, నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. అంటే ఇప్పుడు యోసేపు జీవితములో ఈ రాజుగారు ఏం గుర్తించాడు? యోసేపు దేవుని ఆత్మ గలవాడని, దేవుడు ఇదంతా కూడా అంటే కలల భావాన్ని యోసేపునకు తెలియజేశాడని, యోసేపు వివేక జ్ఞానములు గలవాడని ఈ రాజు చూడగలిగాడు. ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అదృశ్యుడైన దేవుడు అదృశ్యుడే అయితే, అదృశ్యుడైన దేవుని ఆత్మను యోసేపు కలిగి ఉన్నాడని రాజు ఎలా గుర్తుపట్టగలిగాడు? ఎలా చూడగలిగాడు? అంటే రాజుగారు కలలు కన్న తర్వాత ఏం చేశాడంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తన దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రను పిలిపించాడు, విద్వాంసులను పిలిపించాడు. వాళ్ళని వచ్చిన తర్వాత, నేను ఇలా కలలు కన్నాను, కలల భావాలు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వారు, రాజా మీరు కలలు చెబితే వాళ్ళు చెప్పలేకపోతారు. సందర్భం ఏంటంటే వాళ్ళు చెప్పలేకపోయినప్పుడు చివరికి యోసేపును పిలవడము, యోసేపు జ్ఞాపకం చేసుకోబడము, యోసేపు రప్పించబడము, రాజు దగ్గరికి రావడము, ఇదంతా మనం ఎరుగుదాము. అంటే ఇక్కడ రాజుగారు అదృశ్యుడైన దేవుని ఆత్మను యోసేపు కలిగి ఉన్నాడు అని ఎలా గ్రహించగలిగాడంటే, నా దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రు చెప్పలేకపోయారు కలల భావాన్ని విద్వాంసులు చెప్పలేకపోయాడు. కానీ ఈ యవ్వనస్తుడు
చెప్పగలిగాడు. అంటే కలల భావాన్ని చెప్పడము ద్వారా ఆ దానిని చూసినటువంటి రాజుగారు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడని, దేవుడు కలల భావాన్ని తెలియజేశాడని, యోసేపు వివేక జ్ఞానములు కలవాడని చూడగలిగాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి అదృశ్యుడైన దేవుడు నాలో ఉన్నాడని, మాలో ఉన్నాడని మనం తెలుసుకోవడం ఏ విధంగా అనే ప్రశ్నకి మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మన యందు నిలిచి ఉన్నాడని మన చుట్టూ ఉన్న ప్రజలు తెలుసుకోవడం ఎలాగా అనే ప్రశ్నని మనము చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఎవరు మాట్లాడారు ఈ మాటలు? యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ఎవరితో మాట్లాడాడు? తన శిష్యులతో మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. మీరు ఎప్పుడైతే ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారో, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడాన్ని ప్రజలు చూసి ఏం తెలుసుకుంటారంట? మీరు నా శిష్యులు అని తెలుసుకుంటారు. అంటే శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు అని ప్రజలు తెలుసుకోవాలంటే దేనిని బట్టి తెలుసుకుంటారంటే వారు కలిగి ఉండు ప్రేమను బట్టి తెలుసుకుంటారు. వారు ఒకరిని ఒకరు ప్రేమించుకునే ఆ ప్రేమను బట్టి వీరు యేసుక్రీస్తు శిష్యులు అని అందరూ కూడా తెలుసుకుంటారు. అపోస్తలుల కార్యములో 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యములో 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి, క్రైస్తవులు అని ఎవరు పేరు పెట్టారంటే క్రైస్తవులు పేరు పెట్టుకోలేదని. పౌలు, బర్నబా ఇద్దరు కూడా ఒక సంవత్సరము అంతియోకయ సంఘంలో ఉండి దేవుని వాక్యాన్ని బోధించారు. అక్కడ ఏమని రాయబడి ఉంది? మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. వారిని వారు ఆ విధంగా పిలుచుకోలేదు అని నేను చెప్పాను. మరి ఎవరు పిలిచారు అంటే వారి నడకను చూసినటువంటి వారు పిలిచారు క్రైస్తవులు అని. ఎందుకు పిలిచారు అంటే వీరు యేసుక్రీస్తు లాగానే నడుచుకునొచ్చు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు లాగానే నడుచుకోవడాన్ని చూసినటువంటి ప్రజలు వీరు క్రైస్తవులు అని తెలుసుకొని క్రైస్తవులు అని పిలిచారు. అంటే ఇక్కడ వారు క్రీస్తులాగా నడుచుకోవడము ద్వారా క్రైస్తవులు అని పిలిచిన వారు. శిష్యులు యేసుక్రీస్తుకు శిష్యులు అని అందరూ ఎలా తెలుసుకోగలిగారు అంటే వారు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ద్వారా. యేసుక్రీస్తు ప్రేమించినట్లే వారు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ద్వారా, ఆ ప్రేమ ద్వారా వీరు యేసుక్రీస్తుకు శిష్యులు అని తెలుసుకోగలిగారు. అదే విధంగా వినండి, ఎవడునో ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు, అది వాస్తవము. అయితే చూడనంత మాత్రాన ఆయన లేడు అని చెప్పడానికి వీలు లేదు. ఆయన మనలో నిలిచి ఉండడు అని చెప్పడానికి వీలు లేదు. దేవుడు కూడా తాను ఉన్నానని, తాను నిలిచి ఉన్నానని,
తన పనుల ద్వారా ఆయన తనను తాను బయలుపరుచుకొనుచునే ఉన్నాడు. అదృశ్యుడైన దేవుడు నాలో నిలిచి ఉన్నాడా, నిలిచి ఉన్నాడు అని తెలుసుకోవడం ఎలా అంటే మనము ఒకరిని ఒకరు ప్రేమించడం ద్వారా, మన ప్రేమ ద్వారా మనము ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నామంటే మనలో ప్రేమ ఉంది. మనలో ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమ దేవుని మూలంగానే కలిగింది. నేను దేవుని మూలంగా పుట్టాను కనుకనే ఆయన కలిగి ఉన్న ప్రేమను నేను కూడా కలిగి ఉన్నాను. నేను కలిగి ఉన్న ప్రేమ ఆయన మూలంగానే కలిగింది కనుకనే నేను ప్రేమిస్తూ ఉన్నాను. నేను ప్రేమిస్తూ ఉన్నానంటే దేవుడు నా యందు నిలిచి ఉన్నాడు. యోహాను గారు తాను ఎవరికైతే పత్రిక రాశాడో వారికి నిశ్చయతని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు దేవుని ఆజ్ఞలను గైకొనుచు ఉన్నట్లయితే మీరు దేవునిని ఎరిగిన వారే. సందేహపడవద్దండి. నేను దేవునిని ఎరుగుదునా ఎరగనా అనే సందేహించవద్దండి. మీరు దేవుని ఆజ్ఞలను మీ జీవితంలో ఆచరిస్తూ ఉన్నారా? ఆచరిస్తూ ఉన్నట్లయితే మీరు ఆయనను ఎరిగిన వారు. ఆచరించడం లేదు అంటే ఆయనను మీరు ఎరిగిన వారు కాదు. ఇలాగా దీని వలన తెలుసుకుందరు, దీని వలన తెలుసుకుందరు, దీని వలన తెలుసుకుందరు అనే మాటలు చాలాసార్లు రాశాడు ఈ పత్రికలో. ఎందుకంటే వారికి అబద్ధ బోధకుల బోధ వలన వారికి ప్రమాదం ఉన్నది కనుక అబద్ధ బోధకుల బోధ చేత వారు వారిని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు వారికి నిశ్చయత కలిగజేయడానికి ఈ విషయాలన్నీ కూడా రాశాడు. చదువుకుందాం చూడండి ఆ మాట మరలా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదో మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. అదృశ్యుడైన దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఏంటి దాని అర్థం? ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అంటే యోహాను గారే రాశాడు చూడండి. దానికి అర్థం చెప్పాడు యోహాను గారే. అదే పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అదే పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవుని ప్రేమ పరిపూర్ణం కావడం అంటే మనం ఆయన వాక్యాన్ని చెబుతున్న నేను గైకొనుచు ఉన్నట్లయితే, ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఆ వినిన వాక్యాన్ని మీ అనుదిన జీవితంలో గైకొనుచు ఉన్నట్లయితే, చెప్పి పాటించినప్పుడు కాదు, విని విడిచిపెట్టినప్పుడు కాదు, వాక్యము చెప్పి దానిని గైకొన్నప్పుడు, వాక్యం విని దానిని గైకొన్నప్పుడే దేవుని ప్రేమ నిజముగా మన జీవితంలో పరిపూర్ణం అయింది. దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నప్పుడే ఆయన ఎరిగినవారు. దేవుని ఆజ్ఞలను గైకొనుచు ఉన్నప్పుడే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమైంది. దేవుని ఆజ్ఞలను గైకొనుచు ఉన్నప్పుడే దేవుని యందు మనం నిలిచి ఉన్నాం, ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. చూడండి, అదే 4వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట సారమే 3వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. చూడండి, 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. చదవండి. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. ఇక్కడ దేవుని యందు మనం నిలిచి ఉన్నామని, ఆయన మన యందు నిలిచి ఉన్నామని మనం తెలుసుకోవడం ఎలాగా?
మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మనము దేవుని యందు ఉన్నామని, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని నిశ్చయముగా తెలుసుకోవడం ఎలాగంటే, ఆయన ఆజ్ఞలను మనం గైకొనిచి ఉన్నామా, ఆయన యందు మనం నిలిచి ఉన్నాం, ఆయన కూడా మన యందు నిలిచి ఉన్నాడు. ఏంటి ఆయన ఆజ్ఞ? అక్కడే రాయబడి ఉంచండి 23వ వచనంలో. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయి. ఒకటి నమ్ముకోవడం అంటే విశ్వాసం, రెండవది ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఒకరినొకడు ప్రేమించడం. నమ్ముకోవడం ఒకటి, రెండవది ప్రేమించడం. ఆజ్ఞ ఏంటి? ప్రేమించడం, ఒకరినొకరు ప్రేమించాలి అనేది ఆజ్ఞ. పరిశుద్ధాత్ముడే ఈ 2 కార్యాలు చేస్తాడు. యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఒక వ్యక్తి సువార్త వాక్యము వినుచు ఉన్నప్పుడు ఆ వినుచున్న వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు విశ్వాసాన్ని కలగజేస్తాడు. యేసును ప్రభు అని ఒక వ్యక్తి నోటితో ఒప్పుకోవాలి అంటే అది పరిశుద్ధాత్ముడి కార్యము ద్వారానే ఒప్పుకుంటాడు ఒక వ్యక్తి. వినండి, మనము యేసును ప్రభు అని నోటితో ఒప్పుకున్నామంటే దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడి ద్వారా మన యందు నిలిచి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. మనం ఒప్పుకున్నాము అంటే మనకుగా మనం ఒప్పుకోలేదు. పాపినని గ్రహించాము అంటే మనకుగా మనం గ్రహించలేదు. యేసును ప్రభు అని నోటితో ఒప్పుకున్నామంటే మనకుగా మనం ఒప్పుకోలేదు. నేను విశ్వాసం ఉంచాను, నేను ఒప్పుకున్నాను అంటే దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా నాలో నిలిచి ఉన్నాడు, నాలో కార్యం చేశాడు, నాలో నిలిచి ఉన్నాడు కనుకనే పరిశుద్ధాత్ముడు నాలో కార్యం చేయడం ద్వారానే నేను ఒప్పుకోగలిగాను, విశ్వసించగలిగాను. రెండవది ఏంటి? ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఒకరినొకడు ప్రేమించడం. నేను ప్రేమిస్తున్నాను, సంఘములో తోటి సహోదర సహోదరీమణులను నేను ప్రేమిస్తున్నాను. లేమిలో ఉన్న సహోదర సహోదరుల పట్ల నా ప్రేమను క్రియారూపకంగా చూపిస్తున్నాను. లేమిలో ఉన్న వారికి జీవనోపాధి కలిగినటువంటి నేను సహాయం చేస్తూ ఉన్నానంటే నాలో ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమ దేవుని మూలంగానే కలిగింది. దేవుని మూలంగా కలిగి ఉంది కనుక పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు తన ప్రేమను నా హృదయంలో కుమ్మరించాడు కాబట్టే నేను ప్రేమిస్తున్నా. కనుక ఆ ప్రేమ ద్వారానే, మనం కలిగి ఉన్న ప్రేమ, మనం చూపిస్తున్న ప్రేమ ద్వారానే దేవుడు అదృశ్యుడైన దేవుణ్ణి మన ప్రేమ ద్వారా దేవుడు ఉన్నాడు, దేవుడు నా యందు నిలిచి ఉన్నాడు అని మనము చూపించగలుగుతున్నాం. పరిశుద్ధాత్ముడు తండ్రి అయినటువంటి దేవుడిని మన జీవితాల ద్వారా మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకునే ఆ ప్రేమ కార్యము ద్వారా, అలాగే సంఘము ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుణ్ణి, అనగా అదృశ్యుడైన దేవుణ్ణి ప్రజలకు బయలుపరుస్తాడు. మన ప్రేమ ద్వారా దేవుడు మనలో నిలిచి ఉన్నాడని మనము తెలుసుకొనగలము, నిశ్చయంగా తెలుసుకొనగలము. నేను ముగిస్తాను నాకున్న 5 నిమిషాల్లో. మన ఇంట్లో ఉన్నటువంటి వారు దేవుణ్ణి చూడలేదు, కానీ మనల్ని చూడగలరు. మన ఇంట్లో రక్షణ పొందని భార్య దేవుణ్ణి చూడలేదు, రక్షణ పొందని భర్త దేవుణ్ణి చూడలేడు, కానీ రక్షణ పొందిన
మనలను వారు చూడగలరు. రక్షణ పొందినటువంటి మనలో ఉండే ఆ ప్రేమను బట్టి, మనము చూపించే ఆ ప్రేమను బట్టి దేవుడు ఉన్నాడని, దేవుడు మన యందు నిలిచి ఉన్నాడని మన ఇంటిలోని వారు ఆయనను తెలుసుకొనగలిగారు. మన స్కూల్ పోతున్నామా, స్కూల్లోనైనా, కాలేజీలోనైనా, జాబ్ చేసే ప్లేస్లోనైనా, మనం ఎక్కడ ఉన్నా కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో ఎవరు కూడా దేవునిని చూడలేరు. ఆయనను చూసి ఎవరు కూడా బ్రతుకలేరు. కానీ మన చుట్టూ ఉన్న, మన ఇంట్లో ఉన్నవారు, మన చుట్టూ ఉన్నవారు మనలను చూడగలరు. కనుక అదృశ్యుడైన దేవునిని మనలో చూడగలరు. వారు ఎలా చూడగలరు? మనము కలిగి ఉన్న ప్రేమ, మనము చూపించే ప్రేమ. కమల్ హాసన్ గారు ఈ విధంగా అన్నారని ఏదో ఒక విధంగా తెలుసుకున్నాను. మిషనరీల సేవ, మిషనరీలు లేకపోతే ఈ భారతదేశానికి సేవే చేయబడి ఉండేది కాదు అని కమల్ హాసన్ గారు ఒక మాట అన్నారు. కమల్ హాసన్ గారు ఏం చూసి అలా అన్నారు అంటే, ఆ మిషనరీలు చూపించే ఆ ప్రేమను బట్టి. కలకత్తా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అన్నారు, నేను ఎందుకు క్రైస్తవురాలిగా పుట్టలేదు అని అన్నారు. ఎందుకంటే ఆ క్రైస్తవులు చేసే ప్రేమ కార్యాలు. విద్యాసాగర్ గవర్నర్గా పనిచేశారు, మహారాష్ట్రకు అనుకుంటాను. విద్యాసాగర్ కూడా ఇదే భావం వచ్చే మాటలు చెప్పాడు. ఈరోజు హాస్పిటల్స్, ఈరోజు స్కూల్స్, ఈరోజు జరుగుతున్న సేవ, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఇదంతా ఏం తెలియజేస్తుంది? ప్రేమ అంటే. హాస్పిటల్స్లలో చూపబడుతున్న ప్రేమ చూపబడుతుంది. నిజమే, దేవుడు మన కన్నులకు కనిపించడు, కానీ దేవుడు తను చేసే ఆ కార్యాల ద్వారా దేవుడు తన ఉనికిని ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రజలకు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రజలకి, సంఘమైన మన ద్వారా బయలుపరుచుకుని ఉన్నాడు. ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్ముడి నడిపింపును గ్రహించి లోబడుతూ ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఫిలిప్పో పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు, ఫిలిప్పో నువ్వు పోయి అరణ్య మార్గానికి వెళ్ళు, నువ్వు ఇంతవరకు పట్టణంలో ఉన్నావు, అరణ్య మార్గానికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఫిలిప్పు లోబడ్డాడు. లోబడిన ఫలితమే మంత్రి గారు రక్షణ పొందుకున్నారు. ఫిలిప్పు పరిశుద్ధాత్ముడి నడిపింపును గ్రహించగలిగాడు, లోబడగలిగాడు. కనుక మనం కూడా పరిశుద్ధాత్ముడి నడిపింపును, మనలో నివసించున్న పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తున్నాడు, మనలో ప్రేమ అనే ఫలాన్ని పొట్టిస్తూ ఉంటున్నాడు. మన హృదయాలలో కుమ్మరించాడు దేవుని ప్రేమని. ఆత్మ ఫలమేమనగా ప్రేమ కదా, ప్రేమ అనే ఫలాన్ని పట్టిస్తూ ఉన్నాడు. అయితే మనము లోబడి ఆ ప్రేమని వట్టి మాటల రూపంలో కాకుండా క్రియల రూపంలో చూపినప్పుడు మనము దేవునిని, అదృశ్యుడైన దేవునిని ప్రజలకు చూపించే వారముగా మనము జీవించగలం. మొదటిది, దేవుడు నాలో నిలిచి ఉన్నాడు అని మనలో ఉన్న ప్రేమను బట్టి మొట్టమొదటి మనం తెలుసుకున్నాం. రెండవది, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా దేవుడు వీరిలో నిలిచి ఉన్నాడు అని మనము చూపించే ఆ ప్రేమ ద్వారా వారు కూడా తెలుసుకునేటట్లుగా మనము జీవించాలి. ఆ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన విను తండ్రి. ఇంతవరకు నాయన మీ మాటలు చెప్పడానికి మీరు
దయచేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా. మీరు నాయన అదృశ్యుడై ఉన్నప్పటికీ మీరు నా యందు మా యందు నిలిచి మేము నాయన ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా మీరు మా యందు నిలిచి ఉన్నారని మేము తెలుసుకోవడానికి, అలాగే మా చుట్టూ ఉన్న ప్రజలు తెలుసుకోవడానికి మీరు నాయన సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. మరి మేము అదృశ్యుడైనటువంటి మిమ్మల్ని మా ప్రేమ ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా మేము జీవించడానికి నాయన మీరు మాకు సహాయం చేయమని, ఉన్న కార్యక్రమంలో కూడా మీరు సహాయం అనుగ్రహించమని మీకు మారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.